స్థానిక 45, 46 డివిజన్లో గతంలో నిర్లక్ష్యానికి గురైన మౌలిక వస్తువులను కూటమి ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చేస్తుందని, గోదావరి పుష్కరాల నాటికి ఈ 2 డివిజన్లో చేపట్టిన ప్రధాన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలు, నాయకులతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడమే మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 45, 46 డివిజన్లకు సంబంధించి రామదాసుపేట మున్సిపల్ పాఠశాల వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే వాసు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు, శానిటేషన్, వీధి దీపాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు, కూటమి నాయకులు కొయ్యల రమణ, అనుశ్రీ సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, మోకమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, కేబుల్ మురళి, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి సీనియర్ కార్యకర్త పెనుకొండ శ్రీను నివాసంలో బస చేశారు. బుధవారం ఉదయం అధికారులతో కలిసి డివిజన్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాను పర్యవేక్షించారు. మన ఆదిరెడ్డి 45, 46 వార్డులో ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది క్వారీ ప్రాంతం, బలహీన వర్గాలు నివసించే ప్రాంతం. స్వతహాగా బలహీన వర్గాలు అనగానే నా బీసీలు, నా ఎస్సీలను ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా అవాక్కయ్యే విధంగా తీర్పిచ్చిన ప్రాంతం. ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట, కూటమికి మరింత బలపడే విధంగా ప్రజలు తీర్పిచ్చున్నారు. దాంట్లో భాగంగా బాధ్యతగా ఈ క్వారీ ప్రాంతంలో ఉండే 70-80 సంవత్సరాలుగా సమస్య ఏదైతే ఉందో నీటి సమస్య, దానికి అమృత్ 2.0 కింద 95 కోట్లు శాంక్షన్ చేయించి గౌరవ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క సహకారంతో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో అమృత్ 2.0లో 95 కోట్ల వర్కులు శాంక్షన్ చేయించి ఈ నీటి సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చాం. వర్కులు ప్రారంభమైనవి. 70-80 సంవత్సరాలుగా ఉన్న సమస్య. క్వారీ ప్రాంతం అనగానే బలహీన వర్గాలు నివసిస్తున్నారు. ఏమడుగుతారు, ఏం ప్రశ్నిస్తారు? ఎన్నికల సమయంలో మొహం చూపిద్దాం అనుకునే నాయకత్వం ఉన్న ఆ రోజుల నుంచి ఇప్పుడు బలహీన వర్గాలు కాదు, వారు కూడా బలమైన వర్గాలు. పార్టీలకి వెన్నుముక్కలు, బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అన్న ఆలోచన వాళ్ళకి వచ్చే విధంగా చైతన్యపరుస్తూ డ్రైన్స్ కడుతున్నాం, రోడ్లు వేస్తున్నాం, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపిస్తున్నాం స్ఫూర్తి ప్రదాతగా నిలబడాలని, చర్చిలు కడుతున్నాం, దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం, అవసరమైన చోట మసీదులకు కూడా సహకరిస్తూ ఉన్నాం. 45 రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 45, 46 వార్డుల్లో మన ఆదిరెడ్డి మన కార్యక్రమం అనే కార్యక్రమం పెట్టి ప్రజల దృష్టికి నాయకత్వంగా మా వార్డు ఇన్ఛార్జీలు మేము చేసే పనులు కాకుండా ప్రజల దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటి అని అడిగి తెలుసుకోవడం. ఇలా ప్రజల్లో ఒకళ్ళ ఇంట్లో పడుకుని మళ్ళీ పొద్దుటే 6 గంటలు లేచి ఈ శానిటేషన్ వర్కులు మీకేం కావాలని అడిగిన ఎమ్మెల్యే మేము 2002లో రాజకీయానికి వచ్చాం. 24 సంవత్సరాలు అయింది. ఈ 24 సంవత్సరాల్లో ఇలా ఎమ్మెల్యే ప్రజల మధ్యకి వచ్చి ప్రజల దగ్గర పడుకోడి, ప్రజలతో మాట్లాడి మీ సమస్య ఏంటి అని అడగడం అనేది ఈ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని చూశాను. ఇలాగే కూటమి ఐక్యతగా ఎప్పుడు ముందు ఇలాగే ఉండాలని, ఓ 15-20 సంవత్సరాల పరిపాలన ఇలాగే సాగాలని ఆదిరెడ్డి ఎమ్మెల్యే గారు, ఆదిరెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఇలా ప్రజల్లో ఎప్పుడూ నిత్యం ఉండాలని మా 42 వార్డుల తరఫున కష్ట ఇన్ఛార్జిగా కూడా మేము కోరుకుంటాం.